దేశ నిర్మాణంలో తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ పాత్రను తక్కువ చేసి మాట్లాడడం చరిత్రను అవమానించడమేనని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. నెహ్రూ దేశానికి బలమైన పునాదులు వేసిన దూరదృష్టి కలిగిన నాయకుడని, వ్యవసాయం, పరిశ్రమలు, విద్య, శాస్త్ర సాంకేతిక రంగాల అభివృద్ధికి నెహ్రూ చేసిన కృషి చిరస్మరణీయమని అన్నారు. స్వాతంత్ర సమరయోధుల, జాతీయ నాయకుల వారసత్వాన్ని తుడిచిపెట్టేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని, ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. వ్యక్తి నెహ్రూ గారు. ఈ రోజు నరేంద్ర మోడీ గారి పరిపాలన నెహ్రూ గారు పరిపాలించిన దానికంటే ఎక్కువ కావచ్చు, అభినందనలు. కానీ నెహ్రూ గారు చూపెట్టినటువంటి మార్గము వలన ఆనాడు ఏర్పాటు చేసినటువంటి విద్య, వైద్య సంస్థలు, ప్రాజెక్టుల నిర్మాణం వల్ల ఈ దేశం ఇంత పురోగతి చెందింది. కట్టిన బంగ్లాకు మీరు రంగులు వేయచ్చు, డివియేషన్స్ చేయొచ్చు, కానీ మీ మీద గొప్ప చేసామని చెప్పుకునేటువంటి ప్రయత్నం జరుగుతోంది. అందులో మళ్ళా నెహ్రూ గారిని అవమానపరిచే విధంగా మాట్లాడుతున్నటువంటి పురంధేశ్వరి ఇతర బీజేపీ నాయకులకు జాగ్రత్త అని చెప్తాను. ఎందుకంటే భారతదేశ నిర్మాణానికి సంబంధించి ఒక ముందు చూపు కలిగినటువంటి వ్యక్తి జవహర్లాల్ నెహ్రూ గారు. వారి ముందు చూపు వల్ల ఈరోజు 100 దేశాల్లో మరి సీఈఓలు మన భారతీయులు ఉన్నారంటే గాని, ఈ రోజు మన యొక్క ఆహార ధాన్యాలు బయటి దేశానికి ఎగుమతి అవుతున్నాయి. కానీ ఇక్కడ ఉద్యోగ అంశాలు నవరత్న కంపెనీలు కావచ్చు, ఇతరత్ర పెట్టి ఉద్యోగ సమస్యను పరిష్కరించడం కానీ, పారిశ్రామిక రంగంగా ఆ విధంగా ఈ రోజు దేశం స్వయం సమృద్ధిగా ఎదగడానికి నెహ్రూ గారే కారణం. నెహ్రూ గారు నామినేటెడ్ ప్రధాని, ఈయన ఎన్నికైన ప్రధాని. మతము తప్ప ఇంకొక మాట లేని రాజ్యాంగాన్ని అవమానపరిచి అప్రజాస్వామ్యానికి వేదికగా ఇలా చూస్తా ఉన్నాం. ప్రతిపక్ష పార్టీ ఉండద్దు. ఆనాడు నెహ్రూ గారి ఆలోచన బలమైన ప్రతిపక్షం ఉండాలి అనేటువంటిది. మీరేమో ప్రతిపక్షము ఉండద్దు అనే నియంతృత్వ వైఖరికి తేడా స్పష్టంగా కనపడుతుంది.